నెక్స్ట్ మదర గూడా ఇన్ఫినిటీ క్యాజిల్‌లోకి ఎంటర్ అయిపోతే డేంజరు డీమర్స్‌కి కాదు. ఇన్ఫినిటీ క్యాజిల్‌కే డేంజర్ మదర. ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ స్ట్రెంత్ మొత్తం అయితే దానొక కాంప్లెక్స్ మీద అలానే నకమి మీదైతే డిపెండ్ అయి ఉంటది. కానీ మదర రేంజ్‌లో ఉన్న పవర్ ముందైతే ఆ అడ్వాంటేజ్ ఎక్కువ సేపయితే ఉండదు. ఒకవేళ మదర సుసాన క్రియేట్ చేస్తే ఒక్క స్వింగ్ చాలు మొత్తం క్యాజిలే డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ద సెక్షన్స్ ఎగిరిపోతాయి ఒక్క స్వింగ్ తోటి. సో, అంటే మీకు అర్థమైతుందా? మదరకి పొయ్యి బచ్చాలని ఎతికేయాల్సిన అవసరం లేదు. ఏది కనిపిస్తే అది లేపేస్తా. ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్నట్టు మొత్తం లేపేస్తాడు. అది కాకుండా మదరాకి ఇంకొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే లింబో క్లోన్స్. ఈ ఇన్విజిబుల్ క్లోన్స్‌నైతే ఆ డీమన్స్ అయితే పసిగట్టలేవు అసలకి. అంటే డీమన్స్‌ని, అప్పర్ మూన్ డీమన్స్‌ని, మూజాని వీళ్ళందరిని అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే అటాక్ చేయగలుగుతాయి. ఒకవేళ డీమన్స్ రీజనరేషన్ మీద నమ్మకం పెట్టుకుంటే మదరా దగ్గర ఉన్న మాసివ్ అటాక్స్‌ని అయితే కంప్లీట్‌గా వాళ్ళనైతే ఓవర్‌వెల్మింగ్ అయితే చేయగలుగుతాయి. సో, కాబట్టి మదరా వచ్చేసి ఇన్ఫినిటీ క్యాజిల్‌ని మీరే చెప్పండి సెకండ్సా? మినిట్సా? రఫ్‌గా మీరేమనుకుంటున్నారో 1, 2, 3 మినిట్స్, సెకండ్స్ కింద కామెంట్ చేయండి ఒకసారి.